श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
बाबा साई 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 बाबा
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 30వ అధ్యాయం నిన్నటి తరువాయి.
తరువాత శ్యామ పోదాం పోదాం అనుకుంటుండగానే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు కూడా ఆ విషయం మర్చిపోయాడు. ఆ మొక్కు తీరకుండా అలాగే ఉండిపోయింది. ఈ ప్రకారంగా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. షిరిడిలో ఏం జరిగిందో చూడండి. ఒక జ్యోతిష్కుడు ప్రయాణం చేస్తూ చేస్తూ అక్కడికి వచ్చాడు. అతనికి జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి గాఢమైన జ్ఞానం ఉంది. భూత భవిష్య వర్తమానాలు అతనికి తెలుసు. అనేక ప్రశ్నలు అడిగినప్పుడు వాటికి సమాధానాలు చెప్పి అతను గ్రామస్తుల నుంచి మంచి మెప్పు పొందాడు. శ్రీమాన్ కేశవరావు బుట్టి మొదలైన అనేకుల ఎదుట జరగబోయే విషయాలు చెప్పి అందరికీ అతను తృప్తి కలిగించాడు. మాధవరావు చిన్న తమ్ముడు బాపాజీ తన భవిష్యత్తును అడిగినప్పుడు ఆ జ్యోతిష్కుడు వారి మీద దేవి కోపించిందని చెప్పాడు. అతను ఆ తర్వాత ఇలా అన్నాడు: మీ అమ్మ తను మొక్కిన మొక్కును మీ అన్నయ్యని తీర్చమని తన మరణ సమయంలో చెప్పింది. ఇప్పటి వరకు ఆ మొక్కు తీర్చకపోవడం వల్ల దేవి మీకు ఎన్నో కష్టాలను కలిగిస్తుంది. మాధవరావు ఇంటికి వచ్చాక బాపాజీ అతనికి ఈ సంగతంతా చెప్పాడు. అది విని మాధవరావుకి అసలు విషయం గుర్తొచ్చింది. కంసాలని పిలిచి 2 వెండి స్థానాలను చేయించాడు. అవి తీసుకుని అతను మసీదుకి వెళ్ళాడు. బాబాకు సాష్టాంగం చేసి ఆ 2 వెండి స్థానాలను ఆయన ముందు పెట్టి ఇలా అన్నాడు: ఈ మొక్కును తీర్చండి. మీరే మాకు సప్తశృంగి, మీరే మాకు దేవి. ముందు మొక్కుకున్న విధంగా ఇచ్చే మొక్కుబడిగా వీటిని తీసుకోండి. ఇవి తీసుకుని శాంతించండి. దానికి బాబా ఇలా అన్నారు: సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఆమెకే ఇవ్వు. నీ చేత్తో ఈ సుందర స్థనాలను ఆమె చరణాలపై పెట్టు. బాబా అన్న మాటలు విని మాధవరావు మనసుకు కూడా అదే ఆలోచన వచ్చి అతను దేవి దర్శనానికి వెళ్ళడానికి నిశ్చయించుకుని ఇల్లు వదిలి బయలుదేరాడు. అతను బాబా దర్శనం చేసుకున్నాడు. శుభ ఆశీస్సులను కోరి విభూతి ప్రసాదాన్ని ఆయన అనుమతిని తీసుకుని బయలుదేరాడు. సప్తశృంగికి వచ్చాడు. తన పూర్వజుల నాటి నుంచి వస్తున్న కుల పురోహితుడిని వెతుకుతూ వెళ్ళాడు. అదృష్టవశాత్తు అతను అలా సహజంగానే కాకా గారింటికి వచ్చాడు. సాయిబాబాను వెంటనే దర్శనం చేసుకోవాలన్న కోరిక కాకా గారి మనసులో ఉన్నప్పుడే ఈ మాధవరావు వచ్చి కలవడం జరిగింది. ఇదేమన్నా చిన్న విషయమా? మీరెక్కడి నుండి వచ్చారని అడిగినప్పుడు అతను షిరిడి నుంచి వచ్చాడని తెలిసింది. అతని ఆనందానికి పరిమితి ఎక్కడ? వారిద్దరూ అమాంతం కౌగిలించుకున్నారు. అలా వారిద్దరూ ఆనందించి సాయిబాబా లీలలను ముచ్చటించుకున్నారు. శ్యామ మొక్కు కార్యక్రమం అయిపోగానే ఉపాధ్యాయుడు షిరిడికి బయలుదేరాడు. మాధవరావు లాంటి వారి సాంగత్యం, అందులోనూ అది కోరకుండానే లభించడం వల్ల ఆ పురోహితుడు ఆనందంతో పొంగిపోయాడు. అతను షిరిడి వెళ్లాలని అనుకున్నాడు. శ్యామ మొక్కు తీర్చిన తరువాత మొదట తన మనసులో కోరుకున్నట్టు ఆ ఆతృత తపనలతోనే కాకా గారు బయలుదేరారు. షిరిడి వద్ద గోదావరి తీరానికి వచ్చారు. అక్కడి నుంచి వెంటనే షిరిడి వచ్చారు. రాగానే గొప్ప ప్రేమతో, ఉత్సాహంతో సాయిబాబా దర్శనానికి బయలుదేరారు. కాకా గారు బాబా చరణాలకి నమస్కరించారు. అశ్రుపూర్ణ నయనాల నుంచి జలజల కారే కన్నీటితో వాటిని కడిగారు. దర్శన సుఖంతో సంపన్నమైనారు. అతని మనసుని పెనవేసిన అశాంతి తొలగి ప్రశాంతి కలిగింది. ఏ కారణంతో దేవి కళ్ళలోకి వచ్చిందో ఆ సమర్థ సాయినాథుని తన కళ్ళతో చూసి కాకా గారు నిజంగా సుఖించారు. అతని మనోరథం నెరవేరింది. సరే, సాయి దర్శనంతో కాకా గారు సుఖ సంపన్నులైనారు. అతని చిత్తంలో చిన్మయ జ్యోతులు వెలిగాయి. ఆనందం చిందులు వేసింది. బాబా అత్యంత కృపను వర్షించడంతో అతని మనసు నిజంగా నిశ్చింతగా అయింది. అతని మనసులో చాంచల్యం నశించిపోయింది. అతను అబ్బురపడసాగాడు. తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఈయన కరణి ఎంత అద్భుతం! ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమీ ప్రశ్నించడం లేదు. ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు. కేవలం ఈయన దర్శనంతోనే సుఖం కలిగింది. నా మనసులోని చాంచల్యం ఆయన కేవల దర్శనంతోనే శాంతించింది. నాకు అలౌకిక సుఖం సమృద్ధిగా ప్రాప్తించింది. దీన్నే కాబోలు దర్శన మహిమ అని అంటారు. కాకా గారి దృష్టి బాబా పాదాలపై లగ్నమైంది. అతని నోటి నుంచి ఒక్క మాటైనా బయటకు రాలేదు. బాబా గురించిన విశేషాలను చెవులారా విని అతనికి పట్టరానంత ఆనందం కలిగింది. పూజారి కాకా భావభక్తితో సాయి సమర్థులను వేడుకున్నాడు. సాయి సమర్థులను శరణన్నాడు. తన మనసులో సుఖశాంతులను మళ్లీ పొంది మునుపటి చెంచల వృత్తిని మరచిపోయాడు. ఈ ప్రకారంగా కాకా గారు షిరిడిలో 12 రోజులుండి సుస్థిర మనసుతో సప్తశృంగికి తిరిగి వెళ్ళారు.
కళ నిజమవ్వాలంటే కూడా ఆ కళ తెల్లవారుజామున వచ్చి ఉండాలి. అలాంటి సమయంలో వచ్చిన కళలే సఫలమవుతాయి. వేరే సమయాల్లో వచ్చిన కళలు వ్యర్థమవుతాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఈ షిరిడి స్వప్నాలు ఎక్కడ ఎప్పుడొచ్చినా భక్తులకవి ఏ అవాంతరాలు లేకుండా అనుభవాన్ని కలిగిస్తాయి. దీని గురించిన ఓ చిన్న సంగతి శ్రోతలకు చెప్తాను. అది వింటే వారి మనసుకు గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. బాబా కథలు వినాలన్న ఉత్సాహం మరింతగా కలుగుతుంది. ఓ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా కాకా దీక్షిత్తో ఇలా అన్నారు. గుర్రం బండి చేసుకుని రాహతాకు వెళ్ళు. కుశాల్ బావుని తీసుకురా. అతను చూసి చాలా రోజులైంది. అతను చూడాలనిపిస్తుంది. కనుక అతన్ని తీసుకురమ్మని నేను పంపించానని అతనితో చెప్పు. దీక్షిత్ ఆ ఆజ్ఞను శిరసావహించి గుర్రం బండి చేసుకుని వెంటనే రాహతాకి వెళ్ళాడు. కుశాల్ బాబు కలిసిన వెంటనే అతనితో తన రాక కారణం చెప్పాడు. బాబా కబురందుకున్న కుశాల్ బాబుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అతను ఇలా అన్నాడు. ఇప్పుడే నేను నిద్రపోయి లేచాను. నిద్రలో కూడా బాబా నాకు ఇదే ఆజ్ఞ ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి అలా చెరగలబడి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కళ్ళు మూతలు పడగానే బాబా నాతో స్వప్నంలో ఇప్పుడే షిరిడికి బయలుదేరు అన్నారు. నా కోరిక బలపడింది. కానీ ఏం చేయను? దగ్గరలో గుర్రం లేదు. కనుక పిల్లవాడిని ఆ విషయం కనుక్కురమ్మని పంపాను. పిల్లవాడు అలా ఊరు బయటకు వెళ్ళాడు. ఇలా మీ గుర్రం బండి వచ్చింది. దానికి దీక్షిత్ పరిహాసంగా ఇలా అన్నాడు. కనుకే బాబా నన్ను పంపించారు. మీరక్కడికి నాతో వస్తానంటే బయట బండి సిద్ధంగా ఉంది. అప్పుడు కుశాల్ బాబు మనసంతా ఆనందంతో నిండిపోగా దీక్షిత్తో పాటు షిరిడి వచ్చాడు. తాత్పర్యం ఏమిటంటే కుశాల్ బాబుని కలవాలన్న బాబా మనసులోని కోరిక నెరవేరింది. కుశాల్ బాబు కూడా బాబా చేసిన ఈ లీలను చూసి కంఠం రుద్ధమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఓసారి ముంబైలో నివసించే రామ్లాల్ అనే పేరు గల ఓ పంజాబీ బ్రాహ్మణుడికి బాబా స్వప్న దర్శనమిచ్చారు. ఆకాశం, వాయువు, రవి, వరుణుడు, జలదేవతల అనుగ్రహ ప్రభావంతో లోపలి విషయాల గురించి బయటి విషయాల గురించి జ్ఞానం కలుగుతుంది. దాన్ని జాగ్రత్తావస్థ అంటారు. సర్వ ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు జాగ్రత్తావస్థలో మనసులో ముద్రింపబడిన విషయాలు మేల్కొని స్వీకరించడానికి యోగ్యమైన విషయాలు గ్రహక వాటిని స్వీకరించేవారు రూపంలో మనసులోకి వస్తాయి. అలా ఉంటుంది స్వప్న లక్షణం. కానీ రామ్లాల్ స్వప్నం విలక్షణమైనది. అతనికి బాబా రూపము గుణము తెలియవు. అతను ఎన్నడూ ఆయన్ని దర్శించలేదు. అయినా అతనితో బాబా నా దగ్గరకు వచ్చి వెళ్ళు అన్నారు. ఆ కాలంలో ఆయన సాధువులా అనిపించారు. కానీ ఆయన ఎక్కడుంటారో అతనికి తెలియలేదు. రామ్లాల్ మేలుకుని సుదీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళాలని అతని మనసుకు అనిపించింది. కానీ ఆయన ఎక్కడుంటారో అతనికి తెలియలేదు. తమ దర్శనానికి ఎలా పిలిపించుకుంటారో అది మాత్రం ఆయనకే తెలియాలి. అదే రోజు మధ్యాహ్నం దారి వెంట అలా వెళ్తుంటే ఒక దుకాణంలోని చిత్రాన్ని చూసి రామ్లాల్ మనసులో తలుక్కున మెరుపు వెలిసినట్లయింది. తనకు స్వప్నంలో కనిపించిన రూపం అదేనని అతనికి కనిపించింది. వెంటనే అతను ఆ దుకాణదారుడి వద్దకు వెళ్ళి అడిగాడు. తదేకంగా ఆ చిత్రాన్ని చూస్తూ ఈయనెవరు, ఎక్కడుంటారు అని అడిగినప్పుడు ఆయన సాయి సమర్థులని షిరిడీలో ఉంటారని తెలిసాక రామ్లాల్ శాంతించాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. రామ్లాల్ షిరిడీ వెళ్ళాడు. బాబా వద్ద ఆయన సమాధి వరకు అక్కడే ఉండిపోయాడు. తమ భక్తుల కోరికలు నెరవేర్చాలి, వారిని దర్శనం కోసం రప్పించాలి, వారి స్వార్థాన్ని, ప్రపంచంలోని పరమార్థాన్ని, ఈశ్వర సాధన అనే 4 పురుషార్థాలు సాధింపచేయాలి అన్నదే బాబా ఉద్దేశం. నిజానికి ఆయన స్వయంగా సదా సర్వదా అవాప్తకాములు, సర్వ ఇచ్చలు నెరవేరినటువంటి వారు, నిష్కాములు, స్వార్థరహితులు, నిరహంకారులు, మమకార రాహితులు, దేని పట్ల మమకారము మోహము లేనివారు. అయినా భక్తుల కోరికలు నెరవేర్చడానికే వారు అవతరించారు. క్రోధమనే గాలి కూడా సోకని వారికి ద్వేషమనే దానికి చోటుండదు. స్వార్థపరుల వైపు ఆయన కన్నెత్తి చూడరు. వారికి నిస్వార్థులపైనే ప్రేమ ఉంటుంది. అదే వారికి జీవితంలో శ్రేష్టము, అంతిమ సాధ్యము. వారు ధర్మం గురించి ప్రస్తావించకుండా క్షణం పాటైనా వ్యర్థమైన మాటలు మాట్లాడరు. వారే నిజమైన సాధువులు. సారాంశం, నా చేయి పట్టుకుని బాబా
తమ చరిత్రను వ్రాయించటంలో ఉద్దేశం ఏమిటంటే తమ భక్తులు తమ స్మరణలో నిమగ్నమవ్వాలని కను ని- స్మరణలో నిమగ్నమవ్వాలని. కనుకే హేమట పంతు ఎంతో వినయంతో శ్రోతలను కోరుతున్నాడు. మీరు ఈ సాయి సచ్చరిత్రను శ్రద్ధతో భక్తిపూర్వకంగా వినండి. దానివల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది. దురాచార పట్ల ఉదాసీనత కలుగుతుంది. సంసారం నుంచి పూర్తిగా ముక్తినిచ్చే సాయి చరణాల్లో భక్తి కలుగుతుంది. సరే, రాబోయే అధ్యాయంలో మానస సరోవరానికి వెళ్తున్న సన్యాసి విజయానందుడికి బాబా చరణాల్లో ముక్తి లభించడం గురించిన కథ వస్తుంది. భక్తుడు బలారాం మాన్కర్కి కూడా బాబా అలాంటి విశ్రాంతినే ఇస్తారు. తాత్యా సాహెబ్ నూల్కర్, మేగుడు వీరి కోరికలను కూడా సాయిబాబా యథేచ్ఛగా తీరుస్తారు. ఇంతేకాదు, పులి లాంటి క్రూర జంతువుకి కూడా బాబా తమ చరణాల్లో స్థానమిస్తారు. అలా సాయిబాబా యొక్క అగాధ లీలను వినడానికి దుర్లభమైన మంచి అవకాశము, ఆనందదాయకమైన సందర్భము వస్తాయి. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమట పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మొక్కుల కథ కథన అనే పేరు గల 30వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. సాయినాథుని శరత్ బాబూజీకి జై. 30వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోనూ దీనికి ముందు 2వ అధ్యాయాల్లోనూ భక్తులకు కలిగిన దృష్టాంతమనే స్వప్నాల గురించే ఉంది. అలాంటి స్వప్నాలు వ్యవహారికంలో ఎప్పుడూ వచ్చే స్వప్నాలు, వీటిలో ఉన్న తేడా ఏమిటో దాని గురించిన వివేచనను ఇక్కడ చేయడం ప్రయోజకరం. మేల్కొన్నప్పుడు తాము ఏ విషయాన్ని చూస్తారో అనుభవిస్తారో తమ మనసుల్లో తమ తమ స్వభావానుసారం ఆలోచనల ప్రకారం ఏది గాఢంగా ముద్రించుకొని ఉంటుందో అదే వాళ్ళు స్వప్నంలో చూస్తారు. ముఖ్యంగా స్వప్నంలో వచ్చే అనుభవాల్లో తమ మూల స్వభావానికి స్వప్నంలో కనిపించే వ్యక్తులు లేదా పదార్థాలకు భావపరమైన సంబంధం ఉంటుంది. ఉదాహరణకి మనకి ఒకానొక వ్యక్తిపై ప్రేమ ఉంటే అతని స్వరూపం స్వప్నంలో కళ్ళ ముందు కనిపించి మనకి ఆనందం కలుగుతుంది. అయితే ఒకానొక వ్యక్తి పట్ల తిరస్కారం, వైరం, భయం ఉంటే అప్పుడు స్వప్నంలో మనం వారితో కలహిస్తాం, వాదిస్తాం లేదా భయపడి పారిపోతాం. కొన్నిసార్లు అయితే కల్పన మరింతగా పెరగడం వల్ల స్వప్నంలో మనం సంబంధం లేని ఎవరో వ్యక్తుల్ని, సంఘటనల్ని చూస్తాం. వీటితో తర్వాత జాగ్రత్తావస్థలో మనకి ఎలాంటి సంబంధమూ ఉండదు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి. యోగాలతో సంభవించే ఈ ఘటనల మీద కొందరికి అభిప్రాయం ఉంటుంది. ఇది 100% ఖచ్చితంగా జరుగుతుందని అనడానికి వీల్లేదు. దృష్టాంతాల పరిస్థితి మాత్రం పూర్తిగా వేరు. మొదట దృష్టాంతం మన ఆరాధ్య దేవత నుంచో, సద్గురువు నుంచో లేదా ఏదో ఒక మహనీయుడి నుంచో వస్తుంది. సాధారణ మానవుల నుంచి కాదు. దృష్టాంతాల్లోని స్వప్నంలో తమకు శ్రద్ధ, ప్రేమ ఉన్న వ్యక్తులు ఎదురుగా కనిపిస్తారనడంలో సందేహం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని వ్యక్తులు కూడా మన ఎదుటికి వస్తారు. ఏదో ఆదేశాలిచ్చి పోతారు. ఈ అనుభవం లేదా దృశ్యానికి ఇదివరకటి తమ జాగ్రత్తావస్థతో సంబంధం ఉండాలని లేదు. కానీ మళ్ళీ మేల్కొన్న తర్వాత దృష్టాంతంలో చూసిన సంఘటనల ఆదేశాలు 100% అనుభవంలోనికి వస్తాయి. శాంతాక్రూజులోని లక్ష్మీచందు స్వప్నంలో భక్త బృందంతో పరివేష్టితుడైన గడ్డంతో ఉన్న ఒక సాధువుని చూశాడు. తర్వాత ఆయన చిత్రాన్ని అతను దాస్కను సంకీర్తనలో చూశాడు. అతను షిరిడీలో బాబా దగ్గరికి వెళ్ళాడు, సుఖించాడు. బుర్హన్పూర్ శ్రీ స్వప్నంలో ఇదివరకెన్నడూ చూడని సాయి మహారాజు వచ్చారు. పులగం అడిగారు. భర్తని తీసుకొని ఆమె షిరిడీ వెళ్ళింది. పులగం నైవేద్యాన్ని ముందు పెట్టగానే బాబా ఆ పళ్ళెని 2 చేతుల్లో పట్టుకున్నారు. పులగాన్ని ముద్ద మీద ముద్ద తీసి ఎన్నడూ దాని మొహం చూడనట్లు నోట్లో కుక్కుకున్నారు. శివభక్తుడు మేగుడికి స్వప్నంలో బాబా గోడ మీద త్రిశూలం చిత్రాన్ని గీయమని
ఆజ్ఞాపించారు. వెంటనే మర్నాడు పూణే నుంచి అనుకోకుండా వచ్చిన శివలింగం అతనికి బాబా వద్ద నుంచి లభించింది. మద్రాసు నుంచి వచ్చిన భజనా బృందంలోని వ్యక్తికి స్వప్నం వచ్చింది. అందులో సాయిబాబాతో ప్రశ్నోత్తర సంవాదం జరిగింది. మేల్కొన్న తర్వాత సాయిబాబా మీద ఉన్న సంశయ వృత్తి పోయి ఆయన చరణాలలో ఇతనికి భక్తి కుదిరింది. ఇదేమైనా సాధారణ స్వప్నమా? రఘునాథరావు టెండూల్కర్కి జీతంలో సగమైన పెన్షన్గా లభిస్తుందా లేదా అన్న చింత కలిగింది. సాయిబాబా అతని భార్య స్వప్నంలోకి వెళ్ళి అతనికి 100 రూపాయలు పెన్షన్ ఇస్తే సరిపోతుందా అని అడిగాడు. ఆమె, ఇదెందుకు నన్ను అడుగుతున్నారు? మాకు మీపై విశ్వాసం ఉంది అని పూర్ణ శ్రద్ధతో సమాధానం ఇచ్చినప్పుడు ప్రసన్నులై ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు బాబా. అలాంటి మధురమైన అనుభవం ఆమెకి కలిగింది. డాక్టర్ కెప్టెన్ హాటేకి సాయిబాబా గ్వాలియర్లో తెల్లవారుజామున కలలో కనిపించారు. నన్ను మర్చిపోయావా అని అడిగారు. హాటే వెంటనే ఆయన పాదాలు పట్టుకొని, ఒకవేళ బిడ్డ తల్లిని మర్చిపోతే తరుణోపాయం ఎలా అని తోటలోని చిక్కుడుగాయలు కోసి స్వయం పాకానికి సరుకులు ముటగట్టి దక్షిణతో సహా ఆ తేటను బాబాకి అర్పించాడు. అప్పుడే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అదంతా స్వప్నమేనని అతనికి తెలిసింది. అయినా అతను ముంబైలో తన మిత్రుడికి వెంటనే ఉత్తరం రాసి నిజమైన వంట సామాగ్రిని చిక్కుడుగాయలు దక్షిణతో సహా షిరిడీకి తీసుకువెళ్ళి బాబాకి అర్పించమని విన్నపం చేశాడు. ఆ మిత్రుడు అలాగే చేశాక నిమోన్కర్ మన్నాడు వాటిని వండి నైవేద్యంగా తెచ్చాక బాబా వేరే దేన్ని ముట్టకుండా చిక్కుడుగాయల కూరనే తిన్నారు. సప్తశృంగి పూజారి కాకా వైద్యాకి సాయిబాబా పేరు తెలియదు, సీడీ ఎక్కడో కూడా తెలియదు. స్వప్నంలో దేవి అతనితో మనసులోని అశాంతిని పోగొట్టుకునేందుకు సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పింది. నిజంగానే మర్నాడు ఏ ఆలోచన లేకుండా అతనికి మాధవరావు దేశపాండే లాంటి వాడి సహచర్యం లభించింది. షిరిడీకి ఏ ప్రయాస లేకుండా వెళ్ళి సాయిబాబా దర్శనాన్ని చేసుకుని మనసుని పెనవేసుకున్న అశాంతిని పోగొట్టుకుని పూర్తి ప్రశాంతిని పొందాడు. రహదాకు చెందిన కుశాబావ్ మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కళ్ళు మూతలు పడినప్పుడు బాబా స్వప్నంలోకి వచ్చి అతనితో ఇలా అన్నారు, ఇప్పుడే షిరిడీకి రా. మేల్కొన్న తర్వాత షిరిడీకి వెళ్ళాలని అతనికి కూడా ఎంతో కోరిక కలిగింది. కానీ గుర్రం దగ్గర లేకపోవడం వల్ల అతను వెళ్ళలేకపోయాడు. ఇంతలో ఆశ్చర్యం ఏమిటంటే బాబా ఆజ్ఞతో కాకా సాహెబ్ దీక్షిత్ గుర్రబండి తీసుకుని అతన్ని తీసుకుని వెళ్లేందుకు వచ్చాడు. పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ ముంబైలో ఉండేవాడు. అతనికి బాబా రూప లక్షణాలు తెలియదు, దర్శనం కూడా ఎన్నడూ చేసుకోలేదు. స్వప్నంలో నా దగ్గరికి వచ్చి వెళ్ళు అని బాబా చెప్పారు. ఆయన ఉండే స్థలం ఇతనికి తెలియదు. కానీ అదే రోజు మధ్యాహ్నం దారి వెంబడిపోతూ ఉంటే దుకాణంలో ఓ ఫోటో కనిపించింది. అది ఆయనదే అని బయటపడింది. చిరునామా అడిగి అతను షిరిడీ వెళ్ళాడు. బాబాతో ఆయన సమాధి రోజు వరకు అక్కడే ఉండిపోయాడు. అలాగే రాబోయే 40వ అధ్యాయంలో వర్ణించినట్లు కీర్తిశేషులు దాబోల్కర్ హోలీ రోజు తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు కలొచ్చింది. సాయి విశిష్టత చూడండి, అందమైన సన్యాసి వేషంలో నాకు దర్శనమిచ్చి నన్ను లేపారు. ఈరోజు నేను భోజనానికి వస్తాను అన్నారు. ఇంతలో నిజంగానే మధ్యాహ్నం అందరూ భోజనం చేయబోయే ముందు దాబోల్కర్ యొక్క 2 ముస్లిం మిత్రులు అనుకోకుండా శ్రీ సాయిబాబా అందమైన ఫోటోని తీసుకువచ్చారు. అంటే సాక్షాత్తు బాబానే భోజనానికి వచ్చారు. సరే, పై ఉదాహరణల వల్ల చదువురులకు వ్యవహారిక స్వప్నాల కన్నా దృష్టాంతాలు ఎంత వేరుగా ఉంటాయో తెలుస్తుంది. ఎందరో భావిక భక్తులకి బాబా స్వప్నంలో కనిపించారు, మాట్లాడినట్లు తోస్తుంది కనుక ఎంతో భారంగా అయిపోయి తమకు గొప్ప ఆధ్యాత్మిక ప్రగతి కలిగిందని ఊహించుకొని లేదా తమకి బాబా సాక్షాత్కారం అయిందని భావించుకొని దాన్ని అందరితోనూ చెప్తూ ఉంటారు. నిజానికి వారు రాత్రింబవళ్ళు బాబా ధ్యానాన్ని నామస్మరాన్ని చేస్తూ ఉండడం వల్ల బాబా తమకు దర్శనం ఇవ్వాలని తమతో మాట్లాడారని అని మనసు స్ఫూర్తిగా అనిపించడం వల్ల అలాంటి స్వప్నాలు వారికి వస్తాయి. కానీ ఇదంతా మనసు ఆడే ఆట, కల్పనల అల్లిక. అంటే అది ఆ వ్యక్తికి బాబా పట్ల ఉన్న భక్తిని తప్పకుండా ద్యోతకం చేస్తూ ఉంటుంది.
ఈ విషయం అల్ప మహత్యం కలిగినదేమీ కాదు. కానీ ఈ స్వప్నాలంటే బాబా స్వయంగా తమ ఎదుట ప్రకటమై తమకాయన సాక్షాత్కరించినట్లు కాదు. దానికోసం వాళ్ళు మేల్కొన్న తర్వాత దానికి సంబంధించి ఏదైనా ప్రత్యక్ష అనుభవం వారికి రావాలి. సరే, ఇదంతా చెప్పడం ఎందుకంటే అలా ఇలా ఇదంతా చెప్పడం ఎందుకంటే అలా పొరపాటుగా అర్థం చేసుకొని కొందరు భక్తులు అహంకారానికి ఆహారంగా పోకూడదని, దానివల్ల తమ ముందున్న ఆధ్యాత్మిక ప్రగతి సాధించడంలోని ప్రయత్నాన్ని ఆపకూడదని మాత్రమే. 31వ అధ్యాయం మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ. మహాత్ములు చరణాలు దృష్టి ముందు ఉండగా ఏ ప్రాణులు మరణిస్తారో కృష్ణార్పణమైన ఆ దేహం ధన్యం, వారికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుట అయిన మరణం కాదు, అది వైకుంఠ సుఖమే. దానితో వారు మృత్యులోకాన్ని జయిస్తారు. మళ్ళీ పుట్టుక అనే శోకం వారికి ఉండదు. మహాత్ములు చూస్తూ ఉండగా దేహత్యాగం చేస్తే వారికి పునర్వృత్తి ఉండదు. అదే సకల పాపాలకు నిష్క్రాంతి. వారు ఖచ్చితంగా ఉద్ధరింపబడతారు. మహాత్ములను నఖశిఖ పర్యంతం అలా చూస్తూ దేహ పతనమైతే దాన్ని మరణమని ఎలా అనగలం? అది నిజంగా నిజోద్ధరణే. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామ చంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథుకి నమస్కారం. గడిచిన అధ్యాయంలో సప్తశృంగి దేవి భక్తుడి కథ చెప్పాను. అలాగే మాధవరావు మొక్కిని సాయిబాబా ఎలా తీర్పిచ్చారో, కుశాల్ షావుకారు రామ్లాల్కి స్వప్నంలో ఎలా దర్శనమిచ్చారో, రామ్లాల్ని తమ నిర్వాణ పర్యంతము తమ దగ్గర ఎలా ఉంచుకున్నారో కూడా వర్ణించారు. ఇప్పుడు చెప్పబోయే కథ అంతకంటే అపూర్వమైనది. శ్రోతలు మాత్రం దీన్నెంతో శ్రద్ధగా వినాలి. మానస సరోవరానికి వెళ్తున్న ఒక సన్యాసికి ముక్తి ఎలా లభించిందో, బాలకరామ్ మాన్కర్, తాత్యా సాహెబ్ నూల్కర్, మేగుడు వీరి కోరికలను బాబా ఎలా నెరవేర్చారో, అసలు వీళ్ళైతే మానవులు, అలా కాక పులిలాంటి క్రూర జంతువులకి కూడా తమ చరణ విందాల్లో ఎలా స్థానమిచ్చారో, ఆ కథలన్నీ నిజానికి చాలా పెద్దవి. అయితే గ్రంథం విస్తరిస్తుందని వాటి సారాన్ని సంక్షిప్తంగా చెప్తాను. అవి శుభకరమైనవి. మరణ సమయంలో బుద్ధి లేదా ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని బట్టే ప్రాణులకు మరుజన్మ లభిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయం ఎం వాపి స్మరన్ భావం త్యజత్యాంతే కలేభరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితం. అంత్యకాలంలో మానవులు ఏ ఏ భావాలను స్మరిస్తూ దేహాన్ని వదిలేస్తారో వారు అలాంటి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారం కలిగి ఉండడం వల్ల ఆయా రూపాన్నే పొందుతారు. ఉదాహరణకి కీటకం భీతితో భ్రమరమవుతుంది. హరిణం మీదున్న ప్రీతి వల్ల సంసారాన్ని సంపూర్ణంగా త్యాగం చేసినప్పటికీ జడ భరతుడు మళ్ళీ హరిణి యోనిలోనే జన్మించవలసి వచ్చింది. ఇతను వృషభదేవుడి కొడుకు. తండ్రి తర్వాత అనేక సంవత్సరాలు ఉత్తమ రీతితో రాజ్యాన్ని పాలించి సంసారం చేసి నివృత్తి పొందాడు. వనాలకు వెళ్ళి ఈశ్వరభక్తిలో లీనమై కాలం గడిపాడు. ఒకరోజు వండకీ నది దగ్గర జపం చేస్తూ కూర్చున్నప్పుడు దాహంతో వ్యాకులం చెందిన ఒక హరిణం అక్కడికొచ్చి నీరు తాగసాగింది. ఇంతలో దాని చెవిలో భయంకరమైన సింహగర్జన వినిపించింది. పారిపోయేందుకు ఎక్కడా వేరే చోటు లేకపోవడం వల్ల అది నది ఆవలి ఒడ్డుకి పోవడం కోసం తీవ్రంగా గెంతింది. అప్పుడు గర్భిణి, అందువల్ల ఈ గర్భం నదిలో జారి పడిపోయింది. అయితే దాన్ని లెక్క పెట్టకుండా ఆ హరిణి ఆవలి తీరంలో ఉన్న ఓ గుహలోకి వెళ్ళిపోయింది. కానీ భయంతోనూ అలసట వల్ల అది వెంటనే మరణించింది. ఇక్కడ భరత మహారాజుకి ఆ నిరాధారి హరిణం పిల్ల నదిలో కొట్టుకుపోవడం చూసి దయ కలిగింది. ఆ పిల్లని ఎత్తి పట్టుకొని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అక్కడ దాన్ని కడుపున పుట్టిన బిడ్డలాగా సాకుతూ
సాకుతూ దానికి త్రాగడానికి తినడానికి అవసరమైన ఏర్పాటు చేయడం, అరణ్యంలోని ఇతర జంతువుల నుంచి సంరక్షణ చేయడం, ప్రేమతో దాన్ని ముద్దు చేయడం, వీటిలో అతని సమయమంతా గడిచిపోసాగింది. ఆ హరిణం పిల్ల నిరంతరం అతని వద్దే ఉండేది. అది తప్ప అతనికి మరో ఊసే ఉండేది కాదు. తర్వాత భరత మహారాజుకి ఈశ్వరుని పట్ల కూడా శ్రద్ధ తగ్గిపోయింది. రాత్రింబవళ్ళు ఆ లేడీ పిల్లని గురించి ఆలోచించసాగాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి, యోగ మార్గానికి విఘ్నాలు వస్తాయని, రాజ్యపాలన వ్యవహారాలను, భార్యాపుత్రులను మొదలైన వారిని త్యాగం చేసిన వారే ఓ చిన్న హరిణం పిల్ల మోహంలో ఆసక్తులవడం వినాశకాలే విపరీత బుద్ధి అని అందుకే అంటారు కాబోలు. సరే, కాలం ఎవరి కోసమూ ఆగదు. భరతుడికి మరణ సమయం ముంచుకొచ్చింది. అతను చివరి శ్వాస తీసుకుంటూ ఉండగా అతని ఎదుట తనకి సర్వము తెలిసినట్లు ఆ హరిణం పిల్ల దీన వదనంతో శోకకులమై కూర్చుండింది. భరత మహారాజు దాని ఈ స్థితిని చూస్తుండిపోయాడు. సరిగ్గా అలా దాని పట్ల ఆసక్తుడై ఉన్న ఆ స్థితిలో అతను ప్రాణాలు వదిలాడు. అంతే మతిం సాగతిం. ఈ న్యాయం అనుసరించి అతనికి ముక్తి అయితే లభించలేదు, మానవ యోని కూడా లభించక ఆ పశు యోనిలో హరిణం కడుపున జన్మించవలసి వచ్చింది. అంతేకాదు, ఆ తరువాత బ్రాహ్మణ కులంలో మళ్ళీ మరో జన్మ తీసుకోవలసి వచ్చింది. ఇది వరకు చేసిన తపస్సు మూలాన అతనికి ఆ యోనిలో గత జన్మల గుర్తుండడం వల్ల తర్వాత అతను ఏ రకమైన మోహాలకి చిక్కుకోకుండా అలిప్తంగా ఉండి తనను తాను ఉద్ధరించుకున్నాడు. చివరి యోనిలో అతను సదా జడుడిలా, అంటే మూర్ఖుడు, బధిరుడిలా, మూగవానిలా వ్యవహరిస్తూ ఉండడంతో లోకులతన్ని జడభరతుడని పిలిచేవారు. అంత్యకాలంలో దృష్టి ముందు ఏ ఏ రూపాలుంటాయో అదే రూపంలో మళ్ళీ జన్మ తీసుకోవలసి ఉంటుంది. భగవంతుడి చరణాలలో లీనమైన ఆ మానవులకు తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదు. భగవద్గీత 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు అదే అంటారు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యం ప్రయాతి స మద్భావం యాతి నస్తత్య సంశయం. అంత్య సమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసిన వారు నా స్వరూపునే పొందుతారు, అంటే తిరిగి జన్మించరు. అందులో సందేహమేమీ లేదు. అందుకోసమే భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండడం అలవాటు చేసుకోవాలి. చివరి సమయంలో తికమక పడకూడదు, భగవంతుని స్మరణలోనే ఉండాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి అదే చెప్పాడు. అధ్యాయం 8. తస్మస్య శేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ్య మయపిత మనోబుద్ధి రామేశ్ నిరంతరం నన్నే స్మరిస్తూ యుద్ధం కూడా చెయ్యి. ఈ ప్రకారంగా నాకు మనసుని బుద్ధిని అర్పించి వ్యవహరిస్తే నువ్వు నన్నే పొందుతావు, అందులో సందేహం లేదు. జీవించి ఉన్నవాళ్ళు జాగృతిలో ఉండాలి. తీరా మరణ సమయంలో ఒకవేళ నిద్రిస్తే వారు దేనికోసం సత్సంగం చేశారో అదంతా వ్యర్థమైపోతుంది. కనుక భావార్థులైన భక్తులు తమకు మరణ అనంతరం కలగబోయే స్థితికి బాధ్యతను మహాత్ముల చేతికి అప్పగిస్తారు. ఎందుకంటే మరణ అనంతరం జన్మించడం లేదా జన్మించకపోవడం అన్న విషయం వారికే తెలుస్తుంది. చివరి తోడు వాళ్ళొక్కరే. ఈ విషయానికి సంబంధించి సాయి ఎదుట జరిగిన ఓ మధురమైన విషయాన్ని వింటే మమతల సౌరభాలను వెదజల్లే సాయికి తమ భక్తుల పట్ల కడుపున పుట్టిన బిడ్డలపై ఉండే ప్రేమలాంటిది ఉండడం శ్రోతలకు కనిపిస్తుంది. ఎక్కడి మద్రాసు, ఎక్కడి సిరిడి, ఎక్కడి మానస అవరోధరోహం. అయితే భక్తులకి కాలం కలిసొచ్చిందంటే బాబా వారిని తమ పాదాల వద్దకు లాక్కుంటారు. ఓసారి విజయానందుడని మద్రాసులో నివసించే ఓ సన్యాసి మద్రాసు నుంచి మానస సరోవరానికి వెళ్ళాలని ఉప్పొంగే ఉల్లాసంతో బయలుదేరాడు. ఓ జపాను ప్రయాణికుడి వద్ద మానస సరోవరం వైపుని చూసి ఆ సరోవరాన్ని చూడాలని విజయానందుడు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దారిలో షిరిడి గ్రామం తగిలింది. సాయిబాబాకు ఉన్న దైవశక్తి గురించిన కీర్తిని విని ఉన్నాడు కనుక
ఆయన్ని దర్శించుకోవాలన్న తీవ్ర ఇచ్ఛతో ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ అతను ఆ గ్రామానికి వచ్చాడు. సాయి మహారాజు గొప్ప మహాత్ములని, ఆయన కీర్తి జగత్తులో ఎంతో ప్రసిద్ధి చెందింది. అది విని ఆయన్ని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆ దారినే పోతున్న ఆ సన్యాసి షిరిడీలో ఆగాడు. ఆ సమయంలో షిరిడీలో హరిద్వార్కి చెందిన సోమదేవ స్వామి ఉన్నాడు. అతను భక్త బృందంతో ఉన్న ఆ సన్యాసిని సహజంగా కలవడం జరిగింది. అప్పుడు అతను ఆ సన్యాసిని మానస సరోవరం అక్కడికి ఎంత దూరం ఉందని అడిగాడు. దానికి ఆ స్వామీజీ ఇలా అన్నారు, గంగోత్రికి పైన 50 మైళ్ళ దూరం ఉంటుంది. అక్కడ బాగా మంచు కురుస్తుంది. ప్రతి 50 కోసులకి భాష మారుతుంది. భూటాన్లో ఉండే ప్రజల అనుమానాలతో పరదేశీయులకు చాలా బాధలు కలుగుతాయి. స్వామి నోటి ద్వారా ఈ సమాచారాన్ని విన్న సన్యాసికి నిరుత్సాహం కలిగింది. అతని మనసు వికలమై అతను చింతలో పడిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। సన్యాసి అప్పుడు సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. మనసు ప్రశాంతతను పొంది అతను అక్కడే ఆసనం వేసుకుని కూర్చుండిపోయారు. ఇంతలో బాబా మనసు క్రుద్ధమైంది. ఆయన అక్కడున్న వారితో, ఈ సన్యాసిని తమిరేయండి, అతని సాంగత్యం పనికిరాదు అన్నారు. అసలే ఈ సన్యాసి షిరిడీ కొత్తవారు. బాబా స్వభావం గురించి అతనికి అసలు ఏమీ తెలియదు. బాబా కేకలు విని అతను మనసులో సిగ్గుపడ్డారు. అయినా ఇతర ఇతర భక్తులు బాబాకి చేస్తున్న సేవను చూస్తూ అక్కడే కూర్చుండిపోయారు. అది ఉదయం వేళ జరిగే దర్బారు. మసీదులో భక్తులు కిటకిటలాడిపోతున్నారు. భక్తులు తీసుకొచ్చిన పూజా సామగ్రిని విధిపూర్వకంగా వాళ్ళు బాబాకి వేసే పూజా సామాను చూసి అతను విస్మయం చెందారు. కొందరు బాబా పాదాలు కడుగుతున్నారు. ఆయన కాలి బటుకున్న వేలిని ఉద్దరిణిలో నీటితో ముంచి దాన్ని తీర్థంగా తీసుకుని శుద్ధాభావంతో వాళ్ళు తాగుతున్నారు. కొందరు దాన్ని కళ్ళకద్దుకుంటున్నారు. కొందరు ఆయనకి గంధం పూస్తున్నారు. కొందరు అత్తరు లాంటి సుగంధ ద్రవ్యాలను వారికి దేహానికి పూస్తున్నారు. భక్తులంతా తమలో ఉండే బ్రాహ్మణ శూద్రులని జాతి భేదాలను అంటరాదని భావాన్ని విస్మరించారు. బాబా తనతో కోపంగా మాట్లాడినప్పటికీ సన్యాసికి వారిని పట్ల ప్రేమ పెళ్ళుబుకింది. అతను వెనుకంజం వేయలేదు. తాను కూర్చున్న చోటు నుంచి లేవలేదు. సరే, ఆ ప్రకారంగా ఆ సన్యాసి షిరిడీలో 2 రోజులు ఉన్నారు. అంతలో అతనికి తన తల్లి గ్రామంలో తీవ్రమైన జబ్బుతో ఉన్నట్లు ఉత్తరం వచ్చింది. దాంతో అతనికి చాలా దుఃఖము కలిగింది. తల్లిని కలవాలని అతని మనసు కనిపించింది. తన ఊరికి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నారు. అయితే బాబా ఆజ్ఞ తీసుకోకుండా అతనికి అక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు. అప్పుడు ఆ జాబు చేత్తో పట్టుకుని అతను మసీదుకి వెళ్ళారు. తల్లి ఆరోగ్యం గురించి చెప్పి బాబాకి ఇలా విన్నపం చేశారు. సమర్థ సాయిద్ మహారాజా, అమ్మని కలవాలని మనసు పీకుతుంది. దయతో నాకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి. ప్రయాణకై బయలుదేరి నా మీద కృప చూపండి. సన్యాసి పరుగున వెళ్ళి బాబా శరణాలు పట్టుకున్నారు. మళ్ళీ ఇలా అన్నారు, దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. నా తల్లి కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని నా కోసం ఎదురు చూస్తూ నేల మీద పడి ఉంటుంది. ఆమె కంటి చూపైనా నాకు దక్కనిస్తే ఆమెకు అంతిమ సుఖం కలుగుతుంది. అయితే సాయి సమర్థులు సర్వజ్ఞులు. సన్యాసికి ఆవి తీరిపోయిందని ఆయనకి తెలుసు. కనుక అతనితో ఆయన అన్నారో శ్రద్ధగా వినండి. తల్లిపై అంత ప్రేమ ఉన్నవాడు మరి ఈ సన్యాసి వేషం ఎందుకు ఎంచుకున్నావు? ఈ వేషానికి అహంకారము, మాయా, మమకారాలు శోభించవు. అలా నీవు కాషాయ రంగు బట్టలకు కలంకలం తెస్తున్నావు. దుఃఖించుకో, వెళ్ళి హాయిగా కూర్చో. కొద్ది రోజులు గడవని, అప్పుడు ఆ తరువాత ఏం చేయాలో చూద్దాం. మనసులో ధైర్యం పెట్టుకో. వాడలో చాలా దొంగలు వస్తారు. తలుపులు చక్కగా మూసివేసి జాగ్రత్తగా ఉండు. లేకపోతే ఆ దొంగలు సర్వం దోసుకుంటారు. శరీరముగా దాడి చేస్తారు. ఐశ్వర్యం ఎప్పుడూ ఉండేది కాదు. శరీరం ఎప్పటికీ నశ్వరమే. మరణం తన వెన్నంటే ఉంటుంది.
తెలుసుకుని శాస్త్రాల్లో చెప్పినది నీ ఆచరణలో పెట్టు. ఈ లోకంలో దేహం, భార్య, పిల్లలు మొదలైన విషయాల్లో నేను, నాది అన్న అభిమానం ఉంటుంది. దానివల్ల 3 రకాల దుఃఖాలు ఉత్పన్నమవుతాయి. వీటిని ఐహిక అనర్థాలు అంటారు. రెండవ అనర్థం పారలౌకికమైనది. అంటే అముసికం, లోకులు కోరుకునే ఆ పరలోకం కూడా మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవటంలో అవాంతరాలు తీసుకొస్తుంది. సదా అధోముఖం, అక్కడి నుంచి కింద భూమి మీద ఇహలోకాన్ని తిరిగి రావటం సదా సంభవిస్తుంది ఉంటుంది. పరలోకంలో పుణ్యాన్ని సంపాదించలేము. పరలోక ప్రాప్తిలో నిర్భయత్వం ఉండదు. ఎందుకంటే పుణ్యం పూర్తయిపోతే అక్కడి నుంచి కూడా కింద ఈ లోకంలో పడిపోయే భీతి ఉంటుంది. అలా ఈ ఐక పారలోక లోకాలు 2 అనుభవాలు కూడా ఆపదలను తీసుకురాగలవే కనుక వాటిని పూర్తిగా త్యాగం చేస్తేనే అని ఆనందాన్ని ఉత్పన్నం చేయటానికి ముఖ్య కారణాలు అవుతాయి. సంసారం అంటే అపహాస్యం కలిగి హరిచరణాల్లో స్థిరంగా లీనమైపోయాయి ఉంటే వారి సంసార బంధనాల ముడి విడిపోతుంది. అప్పుడు అవిద్య ప్రభావం ఎగిరిపోయిందని తెలుసుకోవాలి. హరిభజన నామస్మరణలో నిమగ్నైపోతే పాపం, తాపం, దుఃఖం, దైన్యం, పేదరికం వగైరాలన్నీ పారిపోతాయి. హరిని గొప్ప ప్రేమతో ధ్యానిస్తే ఆయన సంకటాలను ఎగరగొట్టి మనల్ని రక్షిస్తారు. నీ పూర్వజన్మ పుణ్యం చాలా గొప్పది కనుకునే ఈ స్థలం మీద ప్రీతితో నీవెక్కడికి వచ్చావు. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. జన్మని సార్థకం చేసుకో. రేపటి నుంచి శ్రీమద్భాగవత పురాణాన్ని మనస్ఫూర్తిగా పారాయణ చేయి. ఈ గంధాన్ని త్రికరణ శుద్ధిగా 3 సప్తాహాలు పారాయణం చేయి. కోరికలన్నిటినీ త్యజించి మళ్ళీ మళ్ళీ లోతుగా పరిశీలించాలన్న తపనతో ఈ గంధాన్ని విను లేదా శ్రద్ధగా చదువు. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై సమస్త దుఃఖాలను అంతం చేస్తారు. మాయా మోహాలు శాంతిస్తాయి. నీకు అత్యంత సుఖం కలుగుతుంది. కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పరిశుభ్రంగా శ్రీహరి శరణాలను మనసులో పెట్టుకుని ఈ విషయాన్ని యథావిధిగా పూర్తి చేయి. నీకు ప్రపంచంలో ఆసక్తి తొలగిపోతుంది. స్వయంగా సాయిబాబా తమ దేహానికి మరణం ఆసనమైన అవటం చూసి ఇదే ఉపాయాన్ని ఆలోచించారు. దేన్ని చదివితే మృత్యుంజయ సంతుష్టుడవుతారో శ్రీధర స్వామి రచించిన రామ విజయం అనే గంధాన్ని చదివించుకున్నారు. అంటే మృత్యుంజయ కల్పాంతంలో జగత్తుని సంహరించే దైవం అంటే శంకరుడు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. మర్నాడు ఉదయాన సన్యాసి విజయానందుడు శౌచము, ముఖ ప్రక్షాళనము, స్నానాధికాలు పూర్తి చేసి బాబాకు దోసెడు పూలు సమర్పించి ఆయన చరణధూళిని తలపై ధరించాడు. తరువాత భాగవతాన్ని, ఇది మరాఠీ భాషలో భాగవతం కాదు, సంస్కృత భాషలో శ్రీమద్ భాగవత పురాణం అయి ఉండాలి. ఎందుకంటే మద్రాసుకు చెందిన ఈ సన్యాసికి మరాఠీ భాషను చదవటం అసాధ్యం. చంకలో పెట్టుకుని చదివేందుకు ఏకాంతం కావాలని లెండీబాగ్లోని ఒక చక్కని ప్రశాంత ప్రదేశాన్ని చూసుకొని అతను అక్కడికి వెళ్ళి ఆసనం వేసుకుని పారాయణ ప్రారంభించాడు. సన్యాసి ఈశ్వరుని భక్తుడు అయిన అతను 2 సప్తాహాలు పూర్తి చేశాడు. 3వ సప్తాహం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అతనికి అస్వస్థత కలిగింది. ఆసక్తి పెరిగిపోవటం వల్ల సప్తాహం అలాగే అసంపూర్తిగా వదిలివేసి అతను వాడాకు తిరిగి వచ్చేశాడు. అతి కష్టం మీద 2 రోజులు ఈడ్చాడు. 3వ రోజు ఉదయించగానే ఆ వ్యక్తి అస్తమించాడు. ఫకీర్ బాబా ఒడిలో తలపెట్టుకుని ఆ సన్యాసి చనిపోయాడు. శారీరక ఐహిక విషయాలపై ఆసక్తి నశించిపోయి దేహముక్తుడైనాడు. సన్యాసి మరణం గురించి బాబాకి చెప్పినప్పుడు ఆయన అతని దేహాన్ని రోజంతా అలాగే ఉంచండి, ఈ లోపల అతన్ని పూడ్చవద్దు, హిందూ ధర్మాన్ని అనుసరించి సన్యాసి ప్రేతాన్ని తగలబెట్టరు, దాన్ని భూమిలో పాతి పెడతారు అన్నారు. బాబా అలా అన్నారని సన్యాసి ప్రేతం ఒకవేళ బ్రతుకుతుందేమోనని మనస్సులో ఎంతో ఆశతో భక్తులు ఆ ప్రేతాన్ని అలాగే ఉంచారు. ఒకసారి పోయిన ప్రాణం ఎప్పుడైనా తిరిగి వస్తుందా? కానీ బాబా మాట అంటే
అది ఖచ్చితంగా జరుగుతుందని వారికి అనిపించింది. అందుకే వారు ఆ దేహాన్ని అలా రక్షించారు. తరువాత దానికి ప్రయోజనం కలిగింది. వారసులు లేని ఆ ప్రేతం అలా సంరక్షించడం చూసి పోలీసులకు కలిగిన సంశయం తొలగిపోయింది. ఒకసారి చనిపోయిన వారికి అస్తిత్వం తిరిగి ఎక్కడ? చనిపోయిన వారిని బ్రతికించడం ఎలాగో బాబాకు తెలియదా? కానీ ఇక్కడ ఆ ప్రేతాన్ని సరైన విచారణ జరపకుండా ఆ భూమిలో పాతకూడదనే బాబా ఉద్దేశం. వారసులు లేని ఆ విషయంలో ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఆకస్మికంగా మరణించటంపై వారు విచారణ చేస్తారు. కనుక ఆ విచారణకు ముందు ప్రేతాన్ని పూడ్చకూడదని బాబా అలా అన్నారు. సరే, తరువాత ఇదంతా ముగిసింది. యథావిధిగా ప్రేత సంస్కారం అయిపోయింది. సరైన చోటులో అది పాతిపెట్టబడింది. మహాత్ముడు సన్యాసికి సద్గతి ఇవ్వటం అనే సాయిబాబా కార్యం పూర్తి అయింది. ఇప్పుడు శ్రోతలకు మరో సంగతి వర్ణిస్తాను. క్షణం పాటు విచారపూర్వకంగా మనసు పెట్టి వింటే సాయిబాబా వ్యాపకత కనిపిస్తుంది. బాలకరామ్ అనే పేరు గల ఒక గొప్ప బాబా భక్తుడు ఉండేవాడు. అతని ఇంటి పేరు మాన్కర్. అతను ఒక గృహస్థు. అతని భార్య చనిపోయాక గృహాస్తమ శ్రమ కర్తవ్యాన్ని నిర్వహించటం అతనికి చాలా కష్టమైంది. అతని మనస్సులోని శాంతి చెల్లించింది. కానీ అదృష్టం అతని తలుపు తట్టింది. పూర్వజన్మలో సంపాదించిన పుణ్యఫలమా అన్నట్టు సాయి చరణ సాన్నిధ్యం అతనికి లభించింది. అతనికి దృఢమైన భక్తి, సంసారం పట్ల పూర్ణ వైరాగ్యం ఉత్పన్నమైనాయి. సంసారంలోని కోరికలు, అభిప్రాయాలు, వాంఛలు, పిల్లాపాపలతో ఉన్న బంధాలు అన్నీ తెగిపోయి అసామాన్య అదృష్టంతో ఈ మాన్కర్ సంసారం నుంచి బయటపడ్డాడు. చూడండి, అప్పుడు పరమార్థ ద్వారానికి అవాంతరమైన పరసేవ ఇతరుల వద్ద ఉద్యోగం అనే అందమైన గొలుసుని అతని కొడుకు మెళ్ళో వేసి అతన్ని ఆ ఉద్యోగంలో పెట్టి ఈ లోకంలో కర్తవ్యాలకు తాళం వేశాడు, ముగించాడు. ఇది కూడా ఒక రకమైన సన్యాసమే. సన్యాసం అనేక రకాలుగా ఉంటుంది. కానీ ప్రయత్నం చేసిన బ్రహ్మజ్ఞానం లభించిన దానివల్ల తరువాత అడుగడుగునా బాధలు కలుగుతాయి. కనుక మూర్తిభవించిన ఔదార్యమే అయిన సాయినాథులు మాన్కర్కున్న అనన్య భక్తిని చూసి అతనిపై కృప చూపాలని మనసులో అనుకున్నాడు. ఆయన అతని వైరాగ్యాన్ని దృఢతరం చేశారు. అనంత జన్మల సంస్కారాలు ఆవరించి ఉండటం వల్ల మాన్కర్ యొక్క సంచల చిత్తము స్థిరంగా ఉండేది కాదు. మనోభావాలనే ప్రజలు తరంగాలు ఉవ్వెత్తున ఎగిసి అతని వైరాగ్యం ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు. షిరిడీ తన స్థానం కాదని, తాము దేశకాల పరిమితులకు అతీతులని రుజువు చేయటానికి బాబా మాన్కర్ని ఇలా ఆజ్ఞాపించాడు: షిరిడీలో ఉండటం చాలు. దారి ఖర్చులకు ఈ 10-12 రూపాయలు తీసుకో. మచ్చింద్రగఢ్ వెళ్ళు, తపస్సు చేయి. సుఖాన్ని ప్రాప్తింపచేసుకోవటానికి సావధానంగా అక్కడ కూర్చో. సాయిబాబా మాటలు విని మాన్కర్ ఆయన ఆజ్ఞను శిరస వహించి ఆయన చరణాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు అతను ఎంతో వినయంతో బాబాతో ఇలా అన్నాడు: నీ దర్శనం ఉండని చోటుకు వెళ్ళి నేనేం చేయాలి? అక్కడ మీ పాదదర్శనం నిత్యము అవుతుంది, తీర్థసేవనం కూడా అవుతుంది. అంటే రాత్రింబవళ్ళు చింతన జరుగుతుంది. అక్కడ అల్పుణ్ణి, మూర్ఖుణ్ణి అయిన నేనొకడిని ఉంటాను. అయినా బాబా, మీరు దగ్గర లేకపోతే అక్కడ నాకు కలిగే శ్రేయస్సు ఏమిటి? ఇక్కడి నుంచి నన్ను మీరు ఎందుకు తరిమివేస్తున్నారు? ఇది తెలుసుకోగల సమర్థత నాకు లేదు. కానీ వెంటనే మాన్కర్ మనస్సులో భక్తులు తమ గురువచనాలలో కొంచెం కూడా సందేహం పెట్టుకోకూడదన్న ఆలోచన వచ్చింది. కనుక అతను వెంటనే సంశయ రహితుడై మళ్ళీ ఇలా అన్నాడు: బాబా, నన్ను క్షమించండి. అది నా అల్పబుద్ధి ఆలోచన. దానివల్లే నేను సంశయించాను. అందుకు నాకు సిగ్గేస్తుంది. అలాంటి సంశయం నాకు మంచిది కాదు. నేను మీ ఆజ్ఞాతారకుణ్ణి. మీ నామస్మరణలో లీనమై నేను మీ ప్రభావంతో మచేంద్రగఢ్లో కూడా ఉంటాను. అక్కడ కూడా నేను మీ ధ్యానమే చేస్తాను. ఇదే నా తపస్సు. మిమ్మల్ని నేను అనన్యంగా శరణు వచ్చాను. నా రాకపోకల స్థితి మీ చేతిలో ఉన్నప్పుడు నా మనస్సులో అలాంటి విచారం ఎందుకు కలగాలి? మీ ఆజ్ఞ ప్రభావంతో నాకు అక్కడ కూడా ప్రశాంతత లభిస్తుంది.
మీకు అలాంటి సామర్థ్యం ఉన్నప్పుడే ఊరికే నేనెందుకు చింతించాలి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ జై. సాయి సమర్థులు సనాతన బ్రహ్మ. ఆయన మాటలు ఖచ్చితంగా నిశ్చయపూర్వకమైనవి. విశ్వాసం పెట్టి చూసే వారికి పూర్ణ అనుభవం కలుగుతుంది. అప్పుడు బాబా మాన్కర్తో, నా మాటలు జాగ్రత్తగా విను, శంక కుశంకలతో కష్టపడకు, వెంటనే మచ్చింద్రగడకు వెళ్ళిపో, ప్రతిరోజు 3 సార్లు తపస్సు చేయి, కొద్ది రోజుల్లో స్వ ఆనందముతో పరిపూర్ణుడవుతావు. ఈ వాగ్దానాన్ని విన్న మీదట తర్వాత ఏం మాట్లాడాలో తెలియక మాన్కర్ మౌనం వహించాడు. మచ్చింద్రగఢ్కి వెళ్ళటానికి సిద్ధమైనాడు. మళ్ళీ సాయి చరణాలకు నమస్కరించి విభూతి ప్రసాదం ఆశీస్సులు తీసుకొని ప్రశాంత చిత్తముతో మచ్చింద్రగఢ్కి వచ్చేశాడు. శుద్ధము నిర్మలము అయిన నీటితో మందంగా వీచే ఆ పిల్లవాయువులతో ఉన్న ఆ అందమైన ప్రదేశానికి చేరుకుని అతను తృప్తి పడ్డాడు. సరే, సాయిబాబాయే పంపించినప్పటికీ సాయిబాబా నుంచి దూరమైన మాన్కర్ అక్కడ కొండ మీద ఉండి బాబా చెప్పినట్లు నియమిత తపస్సుని ఆచరించసాగాడు. బాబా చమత్కారం చూడండి. మాన్కర్ తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు కొండ మీద సాయిబాబా అతనికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. మాన్కర్కి స్వయంగా ఆ అనుభవం కలిగింది. ధ్యానములో నిమగ్నమైనప్పుడు తన ధ్యేయము యొక్క సాక్షాత్ దర్శనం కలగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ మాన్కర్ జాగ్రత్తావస్థలో ఆసనం వేసుకుని కూర్చుని ఉండగా అతను శ్రీ సాయి సమర్థుణ్ణి చూశాడు. కేవలం కళ్ళతో చూడటమే కాదు, ఆ బాలకరామ్ బాబాని అడిగాడు, బాబా, నన్నిక్కడికి ఎందుకు పంపించారు? దీనికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. నీవు షిరిడీలో ఉన్నప్పుడు నీ మనసులో అనేక రకాల ఆలోచనలు రేగాయి కనుక మనోచాంచల్యాన్ని స్థిరపరచడానికి ఇక్కడ కొండ మీదకి వెళ్ళమని నేను నిన్ను ఆజ్ఞాపించాను. పృథ్వీ, నీరు మొదలైన పంచమహాభూతాలు విశ్రమణతో ఒకదానిపై ఒకటిగా పెట్టి నిలబెట్టిన ఈ 3.5 మూరల పొడిగైన ఇంటికి అటు శరీరం బయట నేను లేనట్లు నీ దృష్టికి అనిపించింది. అప్పుడు అక్కడున్న నేనే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. చక్కగా ప్రశాంత చిత్తముతో చూడు. ఆ ఉద్దేశముతోనే అక్కడి నుంచి నిన్నిక్కడికి పంపించాను, అది తెలుసుకో. సరే, తరువాత మాన్కర్ మనసులో నిశ్చయించుకున్న కాలపరిమితి అయ్యాక తన బసకి తిరిగి రావటానికి మచ్చింద్రగఢ్ వదిలేశాడు. వాంద్రా గ్రామంలో ఉందతని నివాసము. అక్కడికి వెళ్ళాలని మనసు అనిపించటం వల్ల పూణే నుంచి దాదర్ వరకు రైలు బండిలో ప్రయాణించాలని అతను నిశ్చయించుకున్నాడు. అతను పూణే స్టేషన్కి వెళ్ళి టిక్కెట్ తీసుకునే టైంకి కిటికీ దగ్గరకు వచ్చాడు. అక్కడే ఓ తమాషా జరిగింది. కిటికీ దగ్గర నడుముకి కౌపీనం చుట్టుకుని భుజం మీద గొంగలు వేసుకున్న ఓ రైతు ప్రయాణికుడు కనిపించాడు. తను ఎన్నడూ ఆ రైతుని చూడలేదు. దాదర్కి టిక్కెట్ తీసుకుని ఆ రైతు వెనక్కి తిరిగాడు. కళ్ళెదుట బాలకరామును చూసి అతను దగ్గరగా వచ్చాడు. అతను బాలకరాముని, మీరెక్కడికి వెళ్తున్నారని అడిగాడు. బాలకరామ్ దాదర్కి వెళ్తున్నానని అనగానే అతను ఆ టిక్కెట్ అతనికి ఇచ్చేసి ఇలా అన్నాడు, నేను కూడా దాదర్కే పోవలసి ఉంది, కానీ ఇక్కడ మరో ముఖ్యమైన పని ఉన్నట్లు నాకు గుర్తొచ్చింది కనుక నా ప్రయాణం ఆగిపోయింది. జేబులోని డబ్బు ఖర్చు పెట్టిన టిక్కెట్ దొరకటం కష్టం. ఆ పని ఏ శ్రమ లేకుండానే లభించిందని మాన్కర్కి ఎంతో తృప్తి కలిగింది. తరువాత అతని డబ్బు అతనికి తిరిగి ఇచ్చివేయడానికి మాన్కర్ జేబులోంచి డబ్బు తీసినప్పుడు ఆ రైతు సందోహములో కలిసిపోయి ఎక్కడ మాయమయ్యాడో కానీ మళ్ళీ కనిపించలేదు. అతన్ని వెతకాలని బాల్కరామ్ ప్రయత్నించాడు, కానీ అదంతా వ్యర్థమైంది. ఇంతలో రైలు వచ్చింది. చెప్పులు లేని పాదాలతో తలకి ఒక తలపాగాతో భుజం మీద
గొంగలతో నడుమి కౌపీనం కట్టుకున్న ఓ రైతు సోదరుడు ఎవరై ఉండాలి? రైలు బాడుగ మాత్రం ఏమన్నా తక్కువ? అది కూడా తన జోబులోంచి ఇచ్చి నా మీద ఈ ఉపకారమనే భారాన్ని ఎందుకేశాడు? ఈ ప్రశ్నకి సమాధానం నాకు దొరకటం లేదు. అంతఃకరణంలో తొణికిసలాడే ఔదార్యముతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుకోకుండా బయటకు రైతులా కనిపించే ఇతను ఎవరై ఉండాలి? ఇది చివరికి తేలని చిన్న చిక్కు ప్రశ్నలా ఉండిపోయింది. మాన్కర్కి దీని చింతే పట్టుకుంది. ఆశ్చర్యముతో తలమునకలవుతూ మాన్కర్ అతన్ని తిరిగి కలుసుకోవాలన్న ఉద్దేశంతో రైలు కదిలే వరకు ద్వారంలోనే నిలబడి ఉన్నాడు. తరువాత రైలు కదిలేక కలుస్తాడన్న ఆశ కుంటుపడింది. ఇది చూసి మాన్కర్ బండి తలుపు చువ్వన పట్టుకుని బండిలోకి దూకాడు. కొండ మీద సాయిబాబా ప్రత్యక్ష కలయిక, ఇక్కడ ఈ విలక్షణమైన ఘటన, విచిత్రమైన ఈ రైతు వేషం చూసి మాన్కర్ మనసులో తీవ్రమైన కలవరం చెలరేగింది. సరే, తరువాత చట్టాపట్టాలేసుకున్న దృఢమైన శ్రద్ధాభక్తులతో సాయి పదాల్లో పూర్ణంగా ఆసక్తి కల అశుద్ధ అంతఃకరణ గల భక్తుడు మాన్కర్ షిరిడీలో కృతార్థుడైనాడు. సాయిబాబా చరణాలనే కమల కుసుమాలకు అంటుకున్న ధూళి అనే పరాగ కణాలు చుట్టూ సాయి నామాన్ని ఉచ్చరించే భక్త భ్రమరం బాలకరాం షిరిడీలోనే ఉండిపోయాడు. అప్పుడప్పుడు అతను బాబా అనుమతితో ముక్తారామని వెంట తీసుకుని షిరిడీ వదిలి బయట తిరిగేవాడు. కానీ అతనికి కేంద్రస్థానం షిరిడీయే. అక్కడికే అతను పదే పదే తిరిగి వచ్చి అక్కడే ఆ పవిత్ర షిరిడీలోనే అతను ఆనందంగా ధరిత్రి పాదాలపై ఒరిగాడు. సాయిని తమ కనుపాపలకి విషయంగా చేసుకొని ఆయన చరణాల్లో లయమై ఎలాంటి భీతి లేకుండా మరణాన్ని ప్రాప్తింప చేసుకున్న వారి పూర్వ జన్మకి సంబంధించిన అదృష్టం ధన్యము. తాత్యా సాహెబ్ నోల్కర్ ధన్యుడు. ఇతను పండరీపురంలో సబ్ జడ్జిగా ఉన్నప్పుడు కీర్తిశేషులు నానాసాహెబ్ చంద్రకర్ సలహాతో 1909లో బాబా దగ్గరకు షిరిడీకి మొట్టమొదటిసారి వచ్చాడు. వచ్చిన వెంటనే అతనికి కొన్ని పై అనుభవాలు కలగటం వల్ల అతనికి బాబాపై శ్రద్ధ కుదిరి అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఓసారి నోల్కర్ కళ్ళకి భయంకరమైన జబ్బు చేసి ఎంతో బాధ కలిగినప్పుడు అతను బాబాని అదే పనిగా ప్రార్థించగా బాబా ఆ వేదనని తమ కళ్ళల్లోకి తీసుకుని అతనికి నయం చేశారు. షిరిడీలో ఉంటున్నప్పుడే, అంటే ఆ తర్వాత కొద్ది రోజులకే 1911 ప్రారంభంలో నోల్కర్ ధరాతలంపై ఒరిగాడు. అప్పుడు ధార్మిక వటనం నడుస్తోంది. అతను ఇచ్చిన అనుసరించి బాబా చరణ తీర్థాన్ని కూడా తెచ్చి అతనిచే త్రాగించారు. బాబా ధ్యానం చేస్తూ ఆ స్థితిలోనే అతను ప్రాణాలు వదిలేశారు. అతను మరణించాక బాబా ఇలా అన్నారు: తాత్య మన అందరికంటే ముందు వెళ్ళిపోయాడు. నా ఆజ్ఞ అనుసరించి అతనిక్కడ ఉండిపోయాడు. అతను తన జీవితాన్ని సఫలం చేసుకున్నాడు. అతనికి పునర్జన్మ లేదు. భక్త శ్రేష్ఠుడైన మేగుడు ధన్యుడు. అతను చివరికి భజన చేస్తూ చేస్తూ షిరిడీలోనే దేహత్యాగం చేశాడు. మేగుడికి మృత్యువు వచ్చినప్పుడు అతనికి జరిగిన ఉత్తరక్రియల గౌరవాన్ని, బాబాకి భక్తుల పట్ల ఉన్న ప్రేమని చూడండి. మేగుడు మొదటే కృతకృత్యుడు. భక్తులందరూ కలిసి గ్రామస్తులందరినీ తీసుకుని శ్మశాన యాత్రకి వెళ్ళేటప్పుడు బాబా కూడా శ్మశానానికి వెళ్ళి మేగుడు దేహంపై పూలు చల్లారు. తరువాత ప్రేత సంస్కారం తర్వాత మాయామోహములో చిక్కుకున్న మనిషిలా శోకాకులం అయి బాబా కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి. ఆయన తమ చేత్తో మేగుడు శరీరాన్ని పూలతో కప్పి దయానీయంగా దుఃఖిస్తూ తిరిగి వచ్చేశారు. మానవులను ఉద్ధరించే మహాత్ములను ఎంతో మందిని చూస్తుంటాము. కానీ సాయిబాబా మహిమను ఎంతని వర్ణించను? పులిలాంటి క్రూర జంతువుకి మానవుల్లా జ్ఞానం ఉంటుందా? కానీ అది కూడా ఆయన చరణాలను పట్టుకుంది, ఆయన్ని శరణంది. నిజంగానే బాబా చేతలు అపూర్వము. దీనికి సంబంధించిన అందమైన కథను
జాగ్రత్తగా వింటే బాబా సర్వవ్యాపకత, అన్ని విషయాల్లోనూ ఆయనకుండే సమచిత్తత సమచిత్తత తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई
नजर करना, बच्चों का पालन करना, रहमो नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु श्री साईनाथ निशरद बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
Sai Baba, Sai Baba.